హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. వైజాగ్ నుంచి బయలుదేరిన ఒక ఇరాన్ షిప్ మీద దాడులు జరిగాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సార్. అందులో భారతీయులు కూడా చాలా మంది గల్లంతయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని పట్ల ఇటు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఏమైనా స్పందించిందా? అసలు ఎవరిదా షిప్, ఎవరు దాడి చేశారు, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు మనకు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం ఒక్కసారిగా మన ఇండియా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే హిందూ మహాసముద్రానికి ఇది వ్యాపించింది. సో ఆల్రెడీ ఇండియా టెన్షన్లో ఉంది. ఎందుకంటే మనకి అక్కడి నుంచి రావాల్సిన గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాల్సిన ఈ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. దాని తర్వాత మన ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. అట్లాగే మన వాళ్ళు అక్కడ దాదాపు 1 కోటి మంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. సో చాలా పెద్ద నష్టం అయితే ఇండియాకి కూడా ఈ వార్ వల్ల జరిగింది. ఇప్పుడు దానికి తోడు ఇండియన్ ఓషన్కి ఈ వారు వ్యాపించినట్టుగా నిన్న సంఘటనతో మనకు అర్థమవుతుంది. ఇండియన్ ఓషన్లో దాదాపు 40% క్రూడ్ ఆయిల్ షిప్పులు, కమర్షియల్ షిప్పులు గుండా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియాకు చాలా ఇబ్బందికరం. ఇండియన్ ఓషన్లో కూడా అల్లకల్లోలం జరిగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది. రెండవది, మనం ఆతిథ్యం ఇచ్చిన ఒక షిప్ని అమెరికా పేల్చేయడం ఎట్లా కరెక్టు? దానికి ఇండియా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. అధికారులు ఎవరు కూడా దాని మీద ఓపెన్గా అయితే ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాని మీద కూడా మోడీ మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 86 వృద్ధుడైన ఖమేని ధైర్యంగా నిలబడి ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కూడా ఉంటే, ఇక్కడ మోడీ ఎంత పెద్ద దేశం ఉంది, మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మనం ఏ రకంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఎంత జరుగుతూ ఉన్నా సైలెంట్గా ఉన్నాడు అన్న విమర్శలు కూడా మోడీ మీద వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు నిన్న ఏం జరిగింది, దీన్ని ఇప్పుడు మన ఇండియన్ ప్రభుత్వం డీల్ చేస్తున్నది కరెక్టేనా, ఇంకా ఎలా డీల్ చేస్తుంటే బాగుండేది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో నిన్న ఏంటంటే మనకి విశాఖపట్నంలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది మెలాన్ 2026 అని. ఒక ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. ఇది ఇంటర్నేషనల్గా అనేక దేశాల నుంచి మల్టీలేటరల్ ఎక్సైజ్ జరిగింది. దీనికి మనం ఆహ్వానించాం ఇరాన్ నుంచి కూడా. సో ఇరాన్ నుంచి కూడా ఒక ఫ్లీట్, ఒక షిప్ ఇక్కడికి వచ్చింది, దాంట్లో పార్టిసిపేట్ చేసింది. ఇండియా ప్రభుత్వం కూడా దీన్ని ఓపెన్గానే సోషల్ మీడియాలో వాళ్ళకి వెల్కమ్ చెప్పింది. కల్చరల్ టైస్ ఉన్నాయి మా 2 దేశాల మీద అని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చారు, ఫినిష్ చేసుకున్నారు ఎక్సర్సైజ్, మళ్ళీ తిరిగి వెళ్ళడం మొదలైంది. ఆ షిప్ పేరు IRIS డెనా, హల్ నెంబర్ 75, మడ్జ్ క్లాస్ అంటారు దీన్ని. ఇది వార్షిప్ అనమాట. యాక్చువల్గా ఇది సర్ఫేస్ కంబాట్ వార్షిప్ అంటారు దీన్ని. దీంట్లో 76 mm గన్ ఉంటుంది, టార్పిడోస్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ అటాక్ చేయడానికి కావాల్సిన అన్నీ ఉంటాయి. అట్లాగే దీంట్లో హులీ డెక్ అంటారు. హులీ డెక్ అంటే హెలిడెక్ అంటే హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవ్వడానికి డెక్ని పెట్టారు. బెల్ 212 ASW హెలికాప్టర్ దాని మీద మామూలుగా అయితే ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంది. సో దీన్ని నిన్న మార్నింగ్ అరౌండ్ 5:30 శ్రీలంక టైము. ఇది ఎందుకంటే శ్రీలంకకి 40 కిలోమీటర్ల దూరంలో, అంటే 20-25 కిలోమీటర్ల నాటికల్ మైల్స్లో, సముద్ర మార్గంలో డిస్టెన్స్ని నాటికల్ మైల్స్గా కొలుస్తారు. సో 20-25 నాటికల్ మైల్స్. నిజానికి అది శ్రీలంక బార్డర్ కాదు, శ్రీలంక బార్డర్ని దాటేసింది. కాకపోతే రీసెర్చ్ అండ్ R&D డెవలప్మెంట్కి సంబంధించిన ఆ సీ కూడా శ్రీలంక కిందకే వస్తుంది అనమాట. అందుకని వాళ్ళకి డేంజర్ ఇది కాపాడమని SOS సిగ్నల్స్ వెళ్ళగానే వాళ్ళు మామూలుగా SAR అంటారు. SAR ఇంటర్నేషనల్గా ప్రతి దేశానికి ఇది ఇంటర్నేషనల్ కోడ్ అనమాట. SAR అంటే సెర్చ్ అండ్ రెస్క్యూ అంటారు. సో SAR ప్రకారం వాళ్ళు ఇమీడియట్గా శ్రీలంక నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగి ఏమైందని వచ్చి చూస్తే వాళ్ళకు ఒక హృదయ విదారకమైన దృశ్యం కనబడింది. ఎక్కడ చూసినా శవాలు తేలుతున్నాయి, కొంతమంది అరుస్తున్నారు ప్రాణాపాయంతో, వాళ్ళకి కొంతమంది గాయాలు, బర్నింగ్ గాయాలు అయిపోయినాయి. సో వీళ్ళు మొత్తంగా ఇటు నేవీ ఇటు ఎయిర్ ఫోర్స్ సహాయంతో దాదాపు 32 మందిని సేవ్ చేయగలిగారు. దాని తర్వాత మొత్తం 87 బాడీస్ను కూడా తీసుకెళ్ళగలిగారు శ్రీలంక వాళ్ళు. సో ఈ సేవ్ అయిన వాళ్ళతో మాట్లాడితే ఇది ఇరాన్ షిప్ అని తేలిచింది. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని అమెరికా టార్పిడో
మా షిప్ని అటాక్ చేసింది. దాంతో మా షిప్పు మునిగిపోయింది. దాంతో మేము కొంతమంది బయటపడగలిగాం, మిగతా వాళ్ళు చనిపోయారు. ఇంకొంతమంది అయితే దాంట్లో గల్లంతు కూడా అయ్యారు. మొత్తం 180 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలతో ఉన్నారు. 87 మంది బాడీస్ దొరికాయి. ఇంకా 148 మంది వరకు చనిపోయి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా అంటే డెడ్ బాడీ ప్లస్ మిస్ అయిన వాళ్ళని కలుపుకుంటే టోటల్గా 148 మంది వరకు చనిపోయి 150 మంది వరకు చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ బాడీస్ అంతా మరి సముద్రంలోకి వెళ్ళిపోయాయి, మామూలుగా తేలి ఉండాలి, ఏమైనా లేదా పేలిపోయినప్పుడు వాళ్ళు కూడా శరీరం ముక్కలైపోయినాయా అనేది అయితే ఇప్పుడు దీని మీద విచారణ అయితే జరుగుతుంది. దీన్ని మేమే పేల్చామని చెప్పి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించాడు. ఆయన ఇది చాలా గర్వంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మా అమెరికన్ టార్పిడో అంటే సబ్మెరైన్ ఉంటుంది అమెరికావి. సబ్మెరైన్ ఏంటంటే గస్తీలు తిరుగుతుంటాయి అండర్ గ్రౌండ్లో, అంటే సముద్రం లోపల గస్తీలు తిరుగుతుంటాయి. ఈ గస్తీ విమానాలు ఏం చేస్తాయంటే సర్వైలెన్స్ ఉంటుంది. సో ఏమన్నా శత్రువు షిప్పులు కానీ ఏమన్నా ఉంటే అవి సర్వైలెన్స్ ద్వారా పసిగట్టి వాటిని అటాక్ చేయడం అనేది ప్రధాన పని. రెండవది అమెరికాకు సంబంధించిన ఎనీ షిప్పుల మీద దాడులు జరుగుతాయనుకుంటే ఇది సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. ఇది అనేక చోట్ల అనేక దేశాలు చైనావి ఇవన్నీ కూడా ఈ ఇండియన్ ఓషన్లో చైనా, అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా దీని మీద రియాక్ట్ అవ్వాలి నిజానికి, ఎందుకంటే మనం ఆహ్వానించాం. ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి వార్ జరుగుతుంది. వార్ ఎక్కడ జరుగుతుంది? గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది. అక్కడ అటాక్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇండియన్ ఓషన్లో ఒక ఇండియా పిలిస్తే వచ్చిన ఇరాన్ షిప్ మీద అమెరికా ఇలా దాడి చేయడం కరెక్టేనా అంటే అతను సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏం చెప్తున్నాడంటే అసలు మేము ఏ రూల్స్ ఫాలో కాము అని చెప్తున్నాను. అంటే బలం ఉంటే ఏ రూల్స్ ఫాలో కాకపోయినా ఎవడేం చేయలేడు కాబట్టి అదే నడుస్తుంది అక్కడ. జంగిల్ రాజు అంటాం కదా, జంగిల్ రాజులాగా అడవిలో జంతువులు ఎట్లాగైతే బలమైన జంతువు బలహీనమైన జంతువు మీద అటాక్ చేస్తుందో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా అదే ఇప్పుడు అమెరికా చేస్తుంది. అక్కడ వారే అసలు ఎందుకు స్టార్ట్ చేసిందో ఒక క్లారిటీ ఇప్పటి వరకు రావట్లేదు. రెండవది ఇరాన్ అక్కడ దాడి చేయడం వేరు, ఒక దేశం ఆహ్వానించి పిలిచి వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు దాడి చేస్తే కనీసం ఇండియాకి ఇబ్బంది కదా అన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోలేదు. దొరికిందే ఛాన్స్ అని పేల్చిపడిపోయారు. సో ఇప్పుడు దీని మీద ఇంటర్నేషనల్గా కూడా సీరియస్గా అమెరికా మీద ప్రెజర్ వస్తుంది, కానీ అమెరికా ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సహాయం చేయనంటే కూడా ఆ దేశం మీద మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపు ధోరణి కనబడుతుంది. స్పెయిన్ మేము సహాయం చేయమని చెప్తే స్పెయిన్కి కంప్లీట్గా ట్రేడ్నే కట్ ఆఫ్ అని అతను ప్రకటించాడు. ఒక మ్యాడ్ మ్యాన్ చేతులకి అమెరికా వెళ్ళిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా సఫర్ అవుతుంది, ఇండియా ఎక్కువ సఫర్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు ఏంటంటే ఇండియాకి డిప్లొమాటిక్గా ఇది చాలా పెద్ద ఇష్యూ. అట్లని దీన్ని గట్టిగా ఖండిస్తే అమెరికాతో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా బెదిరింపు ధోరణిలో ఉంది. ఇప్పుడు ఇండియా అమెరికాతో గొడవపడే పరిస్థితిలో ఇండియా లేదు. సో అమెరికా మీద అనేక డిపెండెన్సీస్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి. మరోపక్క ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఉంది, ఇజ్రాయెల్తో ఒప్పందాలు జరిగాయి, డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ. రేపు మనకి పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. సో వాటిలో నుంచి తట్టుకోవాలంటే అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఇటు ఇజ్రాయెల్తో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇరాన్ కంటే కూడా, ఇరాన్ పట్ల ఏమో ఇండియాకి వ్యతిరేకత లేదు, కానీ ఇండియా అవసరాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. దాని పట్ల మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే ఇండియాలో ప్రతిపక్షాలకి వీళ్ళకి ఉంది, కానీ ప్రతిపక్షాలకు కూడా ఒక క్లారిటీ లేదు. అంటే మన విదేశీ విధానం ఎలా ఉండాలి అన్న దాంట్లో ఒక క్లారిటీ వీళ్ళకి కూడా లేదు. సో ఇలా ఉండాలి అని ఇప్పుడు ఇరాన్ మీద వారిని బహిరంగంగా ఖండించట్లేదు, కానీ ఇంటర్నల్గా మోడీ ప్రభుత్వం ఇటు అమెరికా మీద ఇటు ఇజ్రాయెల్ మీద అయితే ఒత్తిడి అయితే తీవ్రంగా చేస్తూ ఉంది. ఎందుకంటే సఫర్ అవ్వబోయేది ఇండియానే ఎక్కువగా. ఆల్రెడీ మనకి హార్మోజ్ జలసంధిలో మన షిప్పులంతా ఆపేశారు ఆల్రెడీ. సో ఓన్లీ చైనా మాత్రం అలో చేస్తున్నారు ఇరాన్, ఎందుకంటే చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి చైనా మాత్రం అలో చేస్తున్నారు. ఎందుకంటే దాని గుండా వచ్చేది చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా, ఈ దేశాలకి ప్రధానంగా వస్తున్నాయి. సో
అది ఆగిపోయింది. అట్లాగే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్లు ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మిగతావి ఇటు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవి ఆగిపోయినాయి. సో దీనివల్ల మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ప్రాబ్లంని మోడీ ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. గల్ఫ్ కంట్రీస్ నాయకులతో మాట్లాడుతుంది. అట్లాగే ఇరాన్తో ఇరాన్ అరాక్చి ఫారిన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడుతున్నాడు. అట్లాగే అమెరికాకు కూడా చెప్తున్నారు, ఇలా చేయకండి, మాకు ప్రాబ్లమ్స్ అవుతాయని. కానీ అంతకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఓపెన్గా అమెరికాను విమర్శించి కూడా చేసేదేమి లేదు. కాబట్టి డిప్లొమాటిక్ ప్రెజర్ అనేదే ప్రధానంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది. నాకు తెలిసి అదే సరి అయింది ఇప్పుడున్న పరిస్థితిలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.